ఎట్టకేలకు నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండు కుండలా మారిన సాగర్ డ్యాం నీటిని అధికారులు తొలుత 6 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. క్రమక్రమంగా గేట్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. మొత్తం 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది విలవిలబోయిన నాగార్జునసాగర్ ప్రస్తుతం నిండు కుండలా మారి కలకలలాడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు 16 గేట్లు ఎత్తారు. తొలుత 6 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లను తెరిచారు. ముందుగా నాగార్జునసాగర్ ఎస్సీ నాగేశ్వరరావు, సి అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి 6 రేడియల్ క్రాఫ్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మరో 10 గేట్లను క్రమక్రమంగా ఎత్తారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ను మోగించారు. శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశామని నాగార్జునసాగర్ ఎస్సీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వరద ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామన్నారు. సాగర్ గేటు తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తుంది. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది.